కేటీఆర్ పై కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. ఒకప్పుడు కాళ్లు పట్టుకొని ఇప్పుడు జుట్టు పట్టుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అల్వాలో వచ్చి కూర్చుంటా, నేను నీకు నిలబడతా, నీకేం చేతనైతే రా చార్పుట్ కానీ షుగర్ ఉంది నీకు, ఒక్క జాపడిస్తే 3 చుట్లు తిరుగుతా అని గతంలో కూడా చెప్పిన, మళ్ళా కూడా చెప్తున్నా. ఇలా ప్రభుత్వం ఉందని బచాయించిపోయినావు, లేకపోతే బిడ్డ మీ తోలు తీస్తుంటే ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పటికీ మళ్ళీ మీరు ఇదే విధంగా ప్రవర్తించి ఎక్కడన్నా దాడి చేసినట్టు చేస్తే ప్రతి దాడి ఉంటుంది. నువ్వు సిరిసిల్లాల చేయి, లేకపోతే పెద్దపల్లె చేయి, ఎక్కడ చేసినా మైనంపల్లి బ్యాచ్ వచ్చి మళ్ళీ నీ తోలు తీస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీ అన్ని చరిత్ర చెప్పుకుంటూ పోతే 24 గంటలు కూడా సరిపోదు. అదేది ఎన్ని స్కామ్లు కంటోన్మెంట్లో ల్యాండ్ అమ్ముకుంటుంది, కంటోన్మెంట్లో ప్రైవేట్ వ్యక్తులకు ల్యాండ్ అమ్ముకుంటుంది, నీ ఫామ్ హౌస్ కట్టినావు, ఆడ నాలా ల్యాండ్ కబ్జా పెడితే ఎన్క్రోచ్ అయినావు. మీ చరిత్ర మస్తుందిరా బాయ్ చెప్పుకోవాలంటే. పెద్ద పెద్ద ఇంగ్లీష్ రాగానే ఇంగ్లీష్ మా దామోదర్ రాయ నరసింహ సాబ్ కూడా సూపర్ మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబ్ కూడా సూపర్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, అదేవిధంగా బట్టి ఇంగ్లీష్ మాట్లాడతాడు. మెజారిటీ ఆఫ్ ద ముస్లిం మినిస్టర్స్ దే నో హౌ టు స్పీక్, దే నో ప్రిటీ ఇంగ్లీష్. అందుకు ఎక్కువ స్మార్ట్ అనుకోకు, తోపు అనుకోకు. నువ్వు ఫస్ట్ 10 సంవత్సరాల ముందు మీకెంత ఆస్తుండే, ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం మళ్ళీ దిగినాక ఎంత ఆస్తుండే. ఇలా పైసలు బాగా అయిపోయినాయి. మా గౌరవ ముఖ్యమంత్రి మరి మిమ్మల్ని స్కామ్లలో ఎందుకు ఇస్తలేడో, మా గౌరవ ముఖ్యమంత్రి ఏమనుకుంటుండంటే కేటీఆర్ లోపడేస్తే వాళ్ళ షైన్ అవుతాడు అనుకుంటుంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్న 100% షైన్ కాదు సార్, వీళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వీళ్ళని ఎందుకు, వీళ్ళ మీద యాక్షన్ లేదని. మరి మీరు జైలుకి పోయినరు, మనోళ్ళందరినీ జైలుకు పంపించినప్పుడు వాళ్ళని ఎవ్వరు పట్టించుకుంటలే. ఒక సందర్భంలో మరి వారు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారా, మైండ్ బ్యాలెన్స్ అవుట్ అయిపోయి మాట్లాడుతూ ఉన్నారా? రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి మినిమం కామన్ సెన్స్, మినిమం ఎథిక్స్ లేకుండా, మినిమం ఒక వాల్యూస్ లేకుండా ఇష్టానుసారంగా మరి మాట్లాడుతుండడం గమనించడం. ఆ రోజు కూడా అప్పుడున్నటువంటి పిసిసి నాయకుడు రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్లో తిరగనీయము 3 ఫీట్ల మనిషి అన్నాడు. ఇప్పుడు కేటీఆర్ గారు 4 ఫీట్ అంటే కూడా అప్పుడు 3 ఫీట్ అన్నాడు. అంటే ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ మనల్ని పొందడానికి అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను తిట్టిపోయడం వారికి అలవాటుగా వస్తూ ఉన్నారు. ఆ రోజు మీరు కాదా, ఈ ఫోటో సాక్ష్యం కాదా, మైనంపల్లి హనుమంతరావు గారు కేటీఆర్ గారు కాలు పట్టుకున్న మాట వాస్తవం కాదా? కేటీఆర్ గారు ఎప్పుడు కూడా ఇలాంటి మరి చర్యలకి వారు ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. అంటే ఆ రోజేమో కాలు పట్టుకున్నావు, ఈరోజేమో జుట్టు పట్టుకుంటున్నావు. మీరు ముఖ్యమంత్రి గారిని పదయపడుతున్నారు కదా, అరెస్ట్ చేయండి, కేటీఆర్ గారి పైన కేసులు పెట్టండి అని చెప్తా ఉన్నారు కదా. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ 10ల సంఖ్యలో కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన కేసులు పెట్టి ఎన్నెన్నో భూతద్దం పెట్టి దేవులాడిన ఎలాంటి సాక్ష్యాధారాలు ఎలాంటివి లభిస్తలేదు. కేవలము ఇన్వెస్టిగేషన్ పేరు మీదనే కాలాపన చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. మీకు అలవాటు, మీరు ఎక్కడ పని చేసినా సరే మరి ఇక్కడ మల్కాజీలు కానీ అటు మెదక్లు కానీ అక్రమంగా ఎస్సీ కేసులు పెట్టించే అలవాటు మీకు, అరెస్ట్ చేయించేటువంటి సాంప్రదాయం మీకు. ఆ రకంగానే చెప్పేసి ఈరోజు కేసు బుక్ చేయమంటారా? ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈ యొక్క ఉడత ఊపులకు ఎవరు భయపడేవారు లేరు. చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే తప్పకుండా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవు. కేవలం 2.5 సంవత్సరాలే పార్టీ అధికారం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఒక్కసారి మీరు ఊహించండి, మైనంపల్లి గారు 2.5 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మీరు ఊహించలేరు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి నేను సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.